పరిస్థితులు ఘోరం అయిపోయినాయి. నట్టు చూసిపోయిందని ఆఫ్ చేసి చెట్టు కింద పెడితే బాగుంటుందని చెట్టు కింద తీసుకెళ్ళి అది బాడీ లేపి నట్టు పెట్టి చెక్ చేయడానికి ఇట్లా పొగ స్టార్ట్ చేసి చూస్తుంది. ఆ పొగతులు డబ్బులు లేచి ఇంకా పడే మమ్మటి రోడ్లు ఏమంటే ఉరికినాం. ఇంకా ఎవ్వరు ఒక్కరు కూడా ఆడలేము. ఇప్పుడు బండికాడ కూడా ఎవరు పోలే కూడా ఇంకా ఇప్పుడు అక్కడనే చూస్తారు. మా ఇద్దరు పిల్లలు అక్కడనే కావాలన్నా పోలీస్ స్టేషన్ కానీ బాగా ఘర్షణ వాళ్ళ పేరు. మధ్యాహ్నం 1 గంటలు జరిగింది పని. చెక్ చేస్తుంటే స్టార్ట్ ఒకరు చేసి చూసేవారు అది పోగు పైపోయి పైన చూడలేము మేము. ఇంకా తేనీగలు వచ్చి ఇంకా అమ్మడి పడి రోడ్లు ఎమ్మటి ఉరికినాం. పోలీస్ స్టేషన్ అదంతా ఉరికినాం. ఇప్పుడు ఎంతమంది సీరియస్ ఉన్నారన్న? ఇద్దరు పిల్లలు సీరియస్గా గ్లూకోజులు పెట్టినారంట అక్కడ హాస్పిటల్ అక్కడనే ఉంచి ఇంకా రాలేదు ఇంతవరకు. ఇలా 5-6 మంది అడ్మిట్. మళ్ళా నుంచి వచ్చేసరికి వరంగల్ దాటంగానే బండిది ఎంత ఊసిపోయింది. అట్టో ఎంత ఊసిపోతే సైడ్కి పెట్టుకుని చూద్దాం అని చెప్పి సైడ్కి ఇలా చెట్టు మీద పెద్ద తేట ఉంది. సైడ్కి అయితే ఆ తలకాయ తీయద్దు డిసిది తలకాయ తీసుకొస్తే బుర్ర మళ్ళీ స్టార్ట్ చేస్తే బుర్ర సపడికి అది లేచి మా ఇంట్లో మమ్మల్ని. ఎంతమంది ఉన్నారు డీసీఎంలో? మొత్తం 25 మంది ఉన్నారు. 25 మంది. ఇప్పుడు అందరికీ నడిచినాయి. కొందరు ఆడపిల్లలకు 2-3 కొంచెం మంచిగా మొత్తం నడిచినాయి. సీరియస్ ఉన్నారు ఎవరన్నా? Gracias.